ఇప్పుడు మనకి కరెంటు మీటర్లు కూడా చెల్లుకున్న సిమ్ము లాగానే ఆ సిమ్ములో మీరు డబ్బులు వేసుకొని మీటర్లు పెట్టుకోవాలి. ఆ మీటర్లో మీరు ఎన్ని సంవత్సరాలకి వేస్తారో ఎన్ని నెలలకి వేస్తారో అన్ని నెలలు మీకు ఆ డబ్బులు అయిపోయేదాకా కరెంటు ఉంటుంది. అర్ధరాత్రి మీద ఆ డబ్బులు అయిపోయినా కరెంట్ అయిపోతుంది. అర్థమైందా? అది తీసుకొచ్చిండు. రైతులకు మోటార్లకి చెల్లె పెట్టిండు. మొత్తం టోటల్గా ప్రజలు బతికే పరిస్థితి లేదు. మన కూలి ఎంత ఇవ్వాలంటుందో తెలుసా? మోడీ 174 రూపాయలు చాలంట రోజుకి. రోజుకి ఎంత? 174 రూపాయలు ఇస్తే మనకు సరిపోద్దంట. మరి వాడేమో లక్షలు లక్షలు తీసుకుంటాడు, కోట్లు. మనకేమో 174 రూపాయలు ఇస్తారు. ఇది బతికే ఎవరు అనేది అంటే మనం ఏం మాట్లాడలేదు కాబట్టి జనాలు మనం ఎన్నన్నా బయటికి రావట్లేదు. వాళ్ళు గొడవ చేయరు, అర్థమైందా? తిరుగుబాటు చేయరు. మనం ఎంత భారం వేసినా వాళ్ళే మోస్తారు అని అంటున్నారు. అందుకని మేమేమంటున్నాం అంటే ఈ యొక్క పనిని కాపాడుకోవాలంటే దేశవ్యాప్తంగా ఇదే రకం జరుగుతుంది. అన్ని మండల కేంద్రాలలో ధర్నా పెడుతున్నాం. మొత్తం మండల వ్యాప్తంగా ఉపాధి కార్మికులు పిలుస్తున్నాం. పిలిస్తే ఏమైందంటే ఇప్పుడు ఆయన శాఖల ద్వారాగా మ్యాప్ ద్వారా పని చూపిస్తున్నాడు కదా. మనం కూడా ఎంఆర్ ఆఫీస్ దగ్గర మన ఎండి ఆఫీస్ దగ్గర మనం గట్టిగా ఒత్తిడి చేస్తే అయ్యా ఈ పని చేయలేము, మాకు పాత పద్ధతి పెట్టు, మాకు పాత లెక్కే కావాలి, నీ కొత్త లెక్కలు మాకు వద్దు అని చెప్పి మనం వాడంటే మొత్తుకుంటే ఆ ఎండిఓ ఏం చేస్తాడు? రాస్తాడు. రాసి మనకట్ట పని చూపిస్తాడు మ్యాప్ ద్వారా. ఈయన ఈ మ్యాప్ ద్వారాగా అని పంపుతాడు. అప్పుడు ఈ పని అప్పుడు ఈ జనాలు పనికి చేయలేకపోతున్నాండి, ఇది వద్దంటాను, పాత చట్టం కావాలి అంటాం. అట్లా మనం చేయాలంటే మీరందరూ రావాలి. నేను ఒక్కను మొత్తుకుంటే కాదు. నేను ప్రతి సంవత్సరం ఈ పని పోద్దని చెబుతాను వచ్చినప్పుడు. నేను చెప్పింది ఏంటంటే ఎవడు పోతలే ఎవడు వస్తలే ఆడికి ఛార్జ్ ఎవరు 2 రూపాయలు పెట్టుకుంటారని అంటారు. కానీ ఎవడో పెరిగి టాటా ఎక్కిస్తే 100 మంది ఎక్కుతాం. వాడు అన్నింటిలో కొద్దిగా మధ్యగానో లేదా పెరుగనో అలా పెట్టి మనకి ఎక్కడ రాను 100 మంది ఆ టాటా బోల్తో పాటు చచ్చిపోయినా బాధలేదు. అది ఆయన బోల్తో పాటు మనం చచ్చినా బాధలేదు. కానీ వాడు ఎక్కించి పెరిగేదానికి ఎక్కుతారు. ఒక 20 రూపాయలు పెట్టుకుని